హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఇవాళ ఫైనాన్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ముఖ్యంగా ఎస్ఐపిలో నెలకు 10,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతూ ఉంటే కోటీశ్వర్లను చేసిన 4 ఫండ్స్ ఏంటి, ఎన్ని సంవత్సరాలు పట్టింది అనే టాపిక్ గురించి ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ వీడియో మనకి స్పాన్సర్ చేస్తున్నవారు పేటిఎం మనీ యాప్. ఈ యాప్ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇది డీమ్యాట్ అకౌంట్ అనమాట. దీన్ని వాడడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఇందులో మనం లైవ్ ట్రేడింగ్ చేయొచ్చు, గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈ పేటిఎం మనీ తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే 0 KYC ఛార్జెస్. మనం 50 రూపీస్ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. దీంట్లో చాలా మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో నేను చాలా వరకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గైడ్ చేస్తుంది ఏంటంటే, ఫస్ట్ రియల్ ఎస్టేట్ అంటున్నాను, బట్ రియల్ ఎస్టేట్ అనేది లంసంతో కూడింది. అంటే వాళ్ళ దగ్గర ఒక 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 1 కోటి రూపాయలు ఉంటే కానీ ఒక ప్లేస్ కొనలేం. అలా కాకుండా జీతం నుంచి నెల నెల ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఉన్న ఆప్షన్ ఒకటి ఫిజికల్ గోల్డ్ లేదా డిజిటల్ గోల్డ్, నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, స్టాక్స్లో కూడా పెట్టవచ్చు. వస్తున్న నెలకి శాలరీలో ఒక 5,000, 10,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఆ 10,000 ఒక స్టాకో 2 స్టాక్స్ వస్తాయి. ఆ కంపెనీ పడిపోతే ఆ డబ్బులు పడిపోతూ ఉంటాయి. ఇలా కాకుండా ఒకటేసారి ఒక 50 స్టాక్స్లో 100 స్టాక్స్లో పెట్టాలి అంటే దానికి ఉన్న ఏకైక ఆప్షన్ మ్యూచువల్ ఫండే. సో మన 10,000 ఒక డిఫరెంట్ స్టాక్స్లో పెట్టేస్తారు, 100 స్టాక్స్లో పెడతారు. ఒక కంపెనీ పడిపోయినా ఇంకో కంపెనీ పెరుగుతుంది. ఇదంతా బ్యాలెన్స్ అయిపోయి ఒక 10 to 15% రిటర్న్స్ ఇస్తుంది. ఒక 23-24% రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ కూడా ఉన్నాయి, నో ప్రాబ్లం. మనం యావరేజే లెక్కేద్దాం. అదే స్టాక్లో అనుకోండి, ఇస్తే 250% రిటర్న్స్ ఇవ్వచ్చు, పడిపోతే 0 రావచ్చు, రిటర్న్సే రాకపోవచ్చు, పెట్టింది కూడా వెళ్ళిపోవచ్చు. ఒక్క కంపెనీని ఆధారపడి డబ్బులు పోగొట్టుకోవడం కన్నా మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళడం బెటర్ అని చెప్పి మనం చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాం. చాలామంది ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు, మ్యూచువల్ ఫండ్స్లో మంచి రిటర్న్స్ కూడా చూస్తున్నారు. ఓకే, సో మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి? మన అమౌంట్ని తీసుకెళ్ళి స్టాక్స్లో, ఈక్విటీలో కానీ డెప్ట్ ఫండ్స్లో కానీ పెడతారు. ఓకే, మనం ఎంచుకున్న రిస్క్ని బట్టి రిటర్న్స్ ఎక్కువ రావాలంటే ఈక్విటీలో పెట్టాలి. ఈక్విటీ అంటే ఏంది? స్టాక్ మార్కెట్లో పెట్టాలి. స్టాక్ మార్కెట్లో ఏంది? ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. మనలాంటి వాళ్ళందరి దగ్గర 1 లక్ష రూపాయలు, 2 లక్షలు కలెక్ట్ చేశాడు కదా. ఈ 2 లక్షల్లో ఒక 50 కంపెనీల ఫండ్స్ కొంటాడు. ఆ వచ్చిన రిటర్న్స్, లాభాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ అవుతుందిగా, మొత్తం కూడితే ఒక లాభం ఉంటుందిగా. 1 లక్ష రూపాయలు వచ్చింది, మనం 10 లక్షలు పెడితే 1 లక్ష రూపాయలు వచ్చింది. ఆ 1 లక్ష రూపాయలని మనం 10 మందిని కలిసి పెట్టాం కదా, ఆ 10 మందికి డివైడ్ చేస్తారు. ఈ ఫండ్ మేనేజర్ ఇది మేనేజ్ చేసినందుకు కొంచెం ఫండ్ తీసుకుంటాడు, కొంచెం ఛార్జ్ తీసుకుంటాడు. దీన్నే మ్యూచువల్ ఫండ్ అంటారు. దీనికి మనకు పెద్ద అవగాహన కూడా లేదు. ఓకే, సో ఇలాంటి మ్యూచువల్ ఫండ్లో నెలకు 10,000 చొప్పున మంచి రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ ఏంటనేది ఇప్పుడు చూడబోతున్నాం. సో దీంట్లో ఈ 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో మంచి రిటర్న్స్ ఇచ్చిన వాటిల్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ BSE సెన్సెక్స్ ETF. ఇది జనవరి 2003లో స్టార్ట్ అయింది బాస్. దీని యావరేజ్ రిటర్న్స్ 14.62 ఇస్తుంది. అంటే 2023 జనవరి నుంచి మీరు నెలకి 10,000 కనుక ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తే ఈ రోజున 21 ఇయర్స్ అవుతుంది కదా, ఈ రోజుకి దీని వాల్యూ 1,55,00,000 అవుతుంది బాస్. నెక్స్ట్ వన్, నేను ఇండెక్స్ ఫండ్స్ని ఎక్కువగా రిఫర్ చేస్తూ ఉంటా. ఎందుకంటే ఫండ్ మేనేజర్ ఉండడు, మన డబ్బులు ఏదైతే పెట్టామో డైరెక్ట్గా ఇండెక్స్లో ఉండే టాప్ 50 కంపెనీస్ లేదా సెన్సెక్స్లో ఉండే టాప్ 30 కంపెనీస్కి వెళ్ళిపోతాయని చెప్తూ ఉంటా. ఓకే, సో ఈ లెక్కన HDFC ఇండెక్స్ ఫండ్, BSE సెన్సెక్స్ ఫండ్, ఈ ఫండ్లో కనుక మనం డబ్బులు పెడుతున్నాం అనుకోండి, BSEలో ఉన్న టాప్ 30 కంపెనీస్ ఉన్నాయి కదా, ఆ కంపెనీలకి మన 10,000 స్ప్రెడ్ అవుతాయి. అది పెరుగుతున్న కొద్దీ మన రిటర్న్స్ పెరుగుతాయి. సో ఈ ఫండ్ స్టార్ట్ అయ్యి 22 సంవత్సరాలు అవుతుంది బాస్. మీరు అది స్టార్ట్ అయిన రోజు నుంచి నెలకి 10,000 కనుక SIP చేసుకుంటూ వచ్చుంటే ఈ రోజున దాని వాల్యూ 1,47,00,000 ఉండేది బాస్. ఇది రిటర్న్స్ యావరేజ్గా 13.70 ఇచ్చుకుంటూ వచ్చింది. ఓకే, ఈ సంవత్సరం వాటిలలో కూడా హైయెస్ట్ రిటర్న్స్ ఇది. ఓకే, నేను గత 20 ఇయర్స్ నుంచి ఉన్న ఫండ్స్ని యావరేజ్ తీసి చెప్తున్నా మీకు. చూడండి, థర్డ్ వన్ మళ్ళీ ఇండెక్స్ ఫండే, టాటా BSE సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్. ఇది స్టార్ట్ అయ్యి కూడా దాదాపుగా 21 ఇయర్స్ దాటింది. ఓకే, మీరు కనుక ఇందులో నెలకి 10,000 కనుక SIP చేసుకుంటూ వచ్చుంటే ఈ రోజున 1,28,00,000 ఉండేది బాస్. సో 13.25% రిటర్న్స్ ఇస్తుంది ఇది ఇండెక్స్ ఫండే. నెక్స్ట్ వన్ వచ్చేసి LIC వాళ్ళది. LIC మ్యూచువల్ ఫండ్ BSE సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్. మళ్ళీ ఇది కూడా ఇండెక్స్ ఫండే, BSE సెన్సెక్స్ ఇది కూడా. ఓకే, సో ఇది స్టార్ట్ అయ్యి దాదాపుగా 22 ఇయర్స్ అవుతుంది. మీరు కనుక స్టార్ట్ అయిన రోజు నుంచి 10,000
ఎస్ఐపి చేసుకుంటూ వచ్చుంటే ఈ రోజున 1,20,00,000 ఉండేది బాస్. ఓకే, దీని యావరేజ్ రిటర్న్స్ 12.53. చూసారు కదా, టాప్ 5 మంచి రిటర్న్స్ ఇచ్చిన ఇండెక్స్ ఫండ్స్ని రిఫర్ చేశాను. 13 నుంచి 14.65% దాకా వచ్చింది. ఓకే, దీనికి దరిదాపుల్లో ఏదైతే యాక్టివ్ ఫండ్ చెప్తూ ఉంటాం కదా, యాక్టివ్ ఫండ్ ఈ 21 ఇయర్స్ లాంగ్ రన్లో దీని దరిదాపుల్లో కూడా లేవు. దీనికి సమానంగా కొన్ని ఉన్నాయి, దీనికి తక్కువనే చాలా ఉన్నాయి. ఓకే, ఇందులో ఒక్కటి ఈటీఎఫ్, మిగిలిన 3 కూడా ఇండెక్స్ ఫండ్సే. ఓకే, సో మీకు ఏ నాలెడ్జ్ లేకపోయినా మీరు కనుక మ్యూచువల్ ఫండ్ ఇక నుంచి స్టార్ట్ చేస్తే, మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు కూడా లాంగ్ రన్లో ఉండాలి. 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు పెట్టుకుంటే అందులో రిటర్న్స్ రావు. మినిమం 7 ఇయర్స్, మ్యాక్సిమం 20-30 ఇయర్స్. ఏ పర్పస్ కోసం మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ పర్పస్ కోసం పెట్టండి. యావరేజ్న మీకు బ్యాంక్ రిటర్న్ కన్నా మంచి రిటర్న్స్ ఇస్తుంది. కొన్ని ఏరియాల్లో అయితే మీకు రియల్ ఎస్టేట్ కూడా 5-10% ఇవ్వట్లేదు. ఎగ్జాంపుల్, కొంతమంది రియల్ ఎస్టేట్ చెప్తారు, సార్ నేను 2001లో ఒక 10 లక్షలు పెట్టి తీసుకున్నాను, ఇప్పుడు అది ₹1,00,00,000 అయింది. సో యావరేజ్ రిటర్న్ చూడండి, సంవత్సరానికి అది 7-8% ఇస్తుంది. రైట్? దాంతో పోల్చుకుంటే బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్. సేఫ్టీ, సెక్యూర్గా ఉంటాయి, పెద్ద రిస్క్ ఉండదు. ఇండెక్స్ ఫండ్ అయితే పెద్ద రిస్క్ ఉండదు. కాబట్టి ఇండెక్స్ ఫండ్స్ ప్లాన్ చేసుకోండి. నెల నెల ఏ పర్పస్ కోసం పెడుతున్నారు, ఎంత పెట్టాలనేది ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే బెస్ట్ ఆప్షన్. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ కోసం ఒకవేళ మీరు మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో పేటిఎం మనీ మ్యూచువల్ ఫండ్ యాప్ లింక్ ఇస్తున్నాను. ఈ లింక్ క్లిక్ చేసి మీరు కేవైసీ ఫిల్ చేసుకొని మీ మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేయొచ్చు. సార్ పేటిఎం మీద ఏదో ప్రాబ్లం నడుస్తుంది కదా, పేటిఎం మీద ప్రాబ్లం నడుస్తుంది బ్యాంకు తోటి, ఆర్బీఐ తోటి. అది కూడా సాల్వ్ అయిపోయింది. ఆర్బీఐ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది, ఆ గైడ్లైన్స్కి వీళ్ళు అడ్జస్ట్ అయ్యారు, కొద్దిగా ఫైన్ కట్టారు. ఇక నుంచి జాగ్రత్తగా చూసుకుంటాము. కొన్ని డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయడంలో మిస్టేక్ జరిగింది. బట్ పేటిఎం మనీ అనేది సెబీలో ఉంటుంది. ఆర్బీఐకి సెబీకి సంబంధం లేదు. సెబీ అంటే మన మ్యూచువల్ ఫండ్స్ని, స్టాక్స్ని హ్యాండిల్ చేసే సంస్థ. సెబీ రెగ్యులేషన్లో ఇంతవరకు పేటిఎం మనీ మీద ఎలాంటి కంప్లైంట్ లేదు. సో ఆ రూల్స్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతున్నారు. కాబట్టి పేటిఎం మనీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని ఓపెన్ చేసి తీసుకోండి. తర్వాత, సార్ నేను ఫండ్ తీసుకున్న తర్వాత ఈ పేటిఎం మనీ ఒకవేళ క్లోజ్ అయిపోతే, ఈ యాప్ గ్రో యాప్ కానీ, పేటిఎం మనీ కానీ, జీరోదా కానీ ఏదైనా క్లోజ్ అయిపోతే ఏంటి పరిస్థితి అంటే, మీరేం భయపడక్కర్లా. ఇది జస్ట్ మీడియేటరే, మీ డబ్బు వాళ్ళ దగ్గర ఉండదు. మీరు పేటిఎం మనీలో జస్ట్ ఇండెక్స్ ఫండ్ ఒకటి తీసుకున్నారు. ఏ కంపెనీ తీసుకున్నారు? హెచ్డిఎఫ్సి తీసుకున్నారు కదా. డైరెక్ట్గా హెచ్డిఎఫ్సికి మీకు ఒక పోర్టల్ నెంబర్ వస్తుంది. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్లోకి వెళ్ళిపోయి ఆ నెంబర్ క్లిక్ చేస్తే మీరు అక్కడి నుంచి డ్రా చేసుకోవచ్చు, లేకపోతే యాడ్ చేసుకోవచ్చు కూడా. జస్ట్ ఇది మీడియేటర్, భయపడాల్సింది ఏమీ లేదు. సో పేటిఎం మనీ, జీరోదా, గ్రో యాప్, ఇలా ఏ యాప్ అయినా పర్లేదు. ఒకవేళ మనతో పాటు వెళ్దాం అనుకుంటే కింద లింక్ ఇచ్చాను, దాంతో ఫాలో అవ్వండి. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.